ఈ మధ్య కాలంలో అమ్మాయిలు బైక్ రైడింగ్ చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు. కానీ మనం ఈ వీడియోలో తెలుసుకునే ఈ అమ్మాయి కథ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఎన్నో అవమానాలను ఎదుర్కొని బరి తెగించిందని నిందించిన, చివరికి పోర్న్ స్టార్ అని ముద్ర వేసినా సరే తన తండ్రి కళ నెరవేర్చాలనే తపనతో ముందుకు సాగింది. అదేవిధంగా ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్ అనే అవార్డు కూడా అందుకుంది. వీడియోలోకి వెళ్లే ముందు నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. అమ్మాయిలు రోడ్డు మీద తిరగాలంటే మన ఇండియాలోనే సాధ్యం కాదు, అలాంటిది పాకిస్తాన్లో అయితే చాలా కష్టం కదా. ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయి పేరు ఏంటంటే జెనీత్ ఇర్ఫాన్. ఈ అమ్మాయి దుబాయ్లో పుట్టింది. అయితే 10 నెలల వయసు ఉన్నప్పుడే ఈవిడ తండ్రి చనిపోయారు. అప్పటికి ఈవిడ తల్లి సెకండ్ టైం ప్రెగ్నెంట్ అనమాట. భర్త చనిపోయినా సరే చాలా ఆత్మవిశ్వాసంతో 2 పిల్లలను కూడా పెంచింది. తర్వాత కొన్నేళ్లకు జెనీత్ ఫ్యామిలీ మొత్తం ఏంటంటే సొంత ఊరు అయినటువంటి లాహోర్కు వచ్చేసింది. అయితే దుబాయ్లో ఉన్నప్పుడు జెనీత్కి టీషర్ట్స్, షార్ట్స్ వేసుకునే అలవాటు ఉండేది. అయితే ఇక్కడ వచ్చాక అలా టీషర్ట్స్ అవి వేసుకుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఏం చేసేవారు, మొహం మీద చెప్పేసేవారంట. దాంతో చాలా నిరాశ చెందేది. ఇలా డ్రెస్సింగ్ దగ్గర నుంచి చాలా విషయాల్లో రిస్ట్రిక్షన్స్ ఎదుర్కొన్న జెనీత్ ఏం చేసిందంటే వీటన్నిటినీ మార్చడానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. ఓసారి ఖాళీ టైంలో తన ఫ్యామిలీ ఫొటోస్ అన్ని చూస్తూ ఉంటే జెనీత్ ఫాదర్ బైక్ రైడింగ్ చేస్తూ కొండలెక్కుతున్న ఫోటో ఒకటి కనిపించింది. వెంటనే ఈ ఫోటో తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారిని ఈ ఫోటో గురించి, వాళ్ళ ఫాదర్ గురించి అడిగింది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మీ నాన్నగారికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అమ్మ, కానీ తన కోరిక తీరకుండానే చనిపోయారు అని చెప్తుంది. ఇది వినగానే జెనీత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ క్షణమే తను నిర్ణయించుకుంది తన తండ్రి కోరిక ఎలా అయినా తీర్చాలని. వెంటనే ఏం చేస్తుందంటే జెనీత్ బ్రదర్ గైడెన్స్తో ఒక బైక్ కొనుక్కొని ఎలా రైడ్ చేయాలో అన్ని మెలకువలు కూడా నేర్చుకుంటుంది. అప్పుడు స్టార్ట్ చేసింది బైక్పై ప్రపంచ యాత్ర. కానీ ఫస్ట్ తను ఏం నిర్ణయించుకుందంటే ముందుగా పాకిస్తాన్ అంతా కూడా ప్రయాణించాలనుకుంది. కానీ తను అనుకున్నంత ఈజీ కాదు పాకిస్తాన్లో తిరగడం. ఎందుకంటే పాకిస్తాన్లో మహిళలకు ఉన్న ఆంక్షలు అనేవి చాలా ఎక్కువ అండ్ అంత సేఫ్టీ కూడా కాదు. ఏది ఏమైనా సరే పాకిస్తాన్ మొత్తం ప్రయాణించాలని నిర్ణయించుకొని తన యాత్ర స్టార్ట్ చేసింది. అయితే అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఎందుకంటే వెళ్ళే దారిలో ప్రతి ఒక్కరు కూడా జెనీత్ని విమర్శించడమే. నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు ఎందుకని కొందరు, సిగ్గు లేదా నీకు, బరి తెగించావు బాగా అని మరికొందరు, ఇంకొందరు అయితే మరీ దారుణంగా పోర్న్ స్టార్ అనే ముద్ర కూడా వేశారని జెనీత్ చెప్తుంది. అయితే ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ చెబుతో విని ఆ చెబుతో వదిలేసేది. ఎవరెన్ని మాటలన్నా, సమాజం మొత్తం నిందించినా సరే తన ఆశయాన్ని నమ్ముకున్న జెనీత్ పాకిస్తాన్లో తొలి మహిళా బైక్ రైడర్గా కీర్తి గడించింది. ఇప్పటికే పాకిస్తాన్ మొత్తం మీద 50,000 కిలోమీటర్లు ప్రయాణించిన ఈమె ఈ డెసిషన్ ఏ రోజైతే తీసుకుందో ఆ రోజే తన జీవితం మొత్తం మారిపోయిందని ఒక వీడియో ఈ మధ్యనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్లో లాహోర్ నుంచి కాశ్మీర్ వరకు సోలో రైడ్ చేసిన జెనీత్ ప్రపంచం మొత్తం చుట్టేయాలని, తన తండ్రి కోరిక ఎలా అయినా సరే నెరవేర్చాలనే ఆశయంతో ముందుకెళ్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో చాలామంది అమ్మాయిలు తనని స్ఫూర్తిగా తీసుకొని బైక్ నడపడం నేర్చుకుంటున్నారంటే తనకెంతో గర్వంగా ఉందని చెప్తుంది. అంతేకాదు ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్ అనే అవార్డు కూడా అందుకుంది. ఇంకా ది బైక్ ఉమెన్ అనే ట్రావెల్ షోకి యాంకర్గా కూడా వ్యవహరించింది. జెనీత్ మీద ది మోటార్ సైకిల్ గర్ల్ అనే డాక్యుమెంటరీ కూడా తెరకెక్కించారంటే ఈమె లైఫ్లో ఎంత సక్సెస్ సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. జెనీత్ ఇర్ఫాన్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలకి స్ఫూర్తిదాయకం. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి అమ్మాయిలో కూడా ఇలాంటి ధైర్య సాహసాలు ఖచ్చితంగా ఉండతీరాలి. అందుకే ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో చాలామంది గో గర్ల్ గో, మిమ్మల్ని చూస్తే మాకు చాలా గర్వంగా ఉందనే కమెంట్స్ కూడా చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడున్న రోజుల్లో ప్రతి అమ్మాయిలో కూడా ఇలాంటి ధైర్య సాహసాలు ఉండాలని ఆశిస్తూ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.